బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే బుద్ధ భగవానునికి, యశోధర మాతకి, ఇక్కడున్న మాస్టర్స్ అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మాస్టర్స్. మనం యశోధరాయణం బుక్ చెప్పుకుంటున్నాం కదా, ఆ బుక్ లోని యశోధర మాత బుద్ధ భగవానుడు తనని వదిలి సంఘ సమాజం కోసం, సంఘంలో ఉన్న ప్రజల యొక్క దుఃఖాలను దుఃఖాలకు పరిష్కారం వెతుక్కోవడానికి ఆయన సంసారాన్ని వదిలి వెళ్ళిపోయి ఒక మార్గాన్ని కనుక్కున్నాడు. మరి ఆ దశలో బుద్ధుని భార్య అయిన యశోధర మాత ఏ విధంగా కష్టాలను అనుభవించింది, ఏ విధంగా దుఃఖ శోకాలను అనుభవించింది అనేదే ఇక్కడ మనం ఆమె గురించి యశోధర మాత గురించి తెలుసుకోవడానికి మనం ఈ బుక్కుని చెప్పుకుంటున్నాం మాస్టర్స్. మరి అందుట్లో ఈరోజు మనం ఆదరణ అనే చాప్టర్ లోని భాగంగా తెలుసుకుందాం మాస్టర్స్. ఎప్పుడైతే యశోధర పెద్ద పెట్టున ఏడ్చిందో అప్పుడు అక్కడున్న వాళ్ళంతా దాన్ని విన్నారు. ఆమె గుండెల్లో నుంచి పెల్లుబిక్కిన శోకం రాజభవనంలోని జంతువులన్నింటినీ కూడా తాకింది. ఒక జంతువు నుంచి మరొక జంతువుకు, రాజభవనంలో శునకాల నుంచి ఉద్యానవనంలో నెమలుల వరకు, చివరకు వివాహ మహోత్సవంలో ఆమెను చేపట్టినందుకు సిద్ధార్థునికి బహూకరించిన వెండి కొండలాంటి తెల్లని ఏనుగు వరకు ఆమె శోకం చేరింది. ఆమె ఏడుపు విని ఏకాంత లోనికి పరిగెత్తుకొని వచ్చిన వారిలో మొట్టమొదట తన సేవకురాలు రోహిణి, ఆ తరువాత వరుసగా అందరూ ఉన్నారు. అక్కడ ఆమె నేలపై చెతికిన పడి ముఖానికి చేతులు దాచుకొని వెక్కి వెక్కి వేడుస్తుంది. పసిబిడ్డ మంచం మీద గుక్క పెడుతున్నాడు. ఇద్దరు సేవకురాళ్ళు ఆమె వైపుకు వెళ్లారు. ఒకరు బిడ్డను చూసుకోసాగారు. వాళ్ళు ఆమెను ఓదార్చటానికి ప్రయత్నిస్తున్నారు. ఆమె వాళ్ళను నెట్టేస్తుంది. ఎవరో వెళ్లి మహారాణి ప్రజాపతి మాతను తీసుకొని వచ్చారు. ప్రజాపతి మాతని చూడగానే యశోధర ముఖం దుఃఖం రెట్టింపు అయ్యింది. వెళ్ళిపోయారు, మీ అబ్బాయి వెళ్ళిపోయారు అత్తయ్య, వెళ్ళిపోయారు అని ఏడుస్తుంది. ఏదైనా సమాధానం దొరుకుతుందేమోనని ఆమె ఆమె శయన మందిరంలోని ఉన్న వాళ్ళందరినీ పరిశీలనగా వెర్రిగా వెతుకుతూ ఉంది. యశోధర కళ్ళల్లోనికి చూసి ప్రజాపతి ఆమె ఎంతగా భీతిల్లిందో అర్థం చేసుకుంది. ఇక్కడ బుద్ధుడు వెళ్ళిపోయిన తర్వాత ఆమె ఆ దుఃఖాన్ని, ఆ బాధను తట్టుకోలేక ఏ విధంగా ఉన్నది అనేది మనకి ఇక్కడ చెప్తున్నారు మాస్టర్స్. అయితే ఆమె ఎంతగానో రోధించింది. ఆయన వెళ్ళిపోయాడు అన్న విషయాన్ని ఆమె జీర్ణించుకోలేకపోయిందనమాట. అప్పుడు యశోధర మాత వచ్చి ఆమెను ఏ విధంగా ఓదార్చిందో చూడండి. ఇక్కడ ఆమె దుఃఖ శోక సముద్రంలో మునిగిపోయింది. ఇంకా జీవితం ఇక్కడితోటే ఎండ్ అన్నంత బాధలో పడిపోయిందనమాట. ప్రజాపతికి వెంటనే అవంగతమయ్యింది. అది ఆమె కడుపులో సుడులు తిరుగుతూ ఉప్పెనగా మారింది. అయితే తన గతం తాలూకు కష్టనష్టాలను, దుఃఖాల ద్వారా పొందిన అనుభవాలతో పూర్తి శ్రద్ధను యశోధరపై పెట్టింది. మాట్లాడకుండా ఆవిడ ఇంకా క్రిందే దిక్కిలు పడుతూ ఉన్న యశోధర వైపు నడిచి ఆమె ఎదుట నిలబడి చేతులు చాపారు. ప్రజాపతి తాకేసి వస్తూ ఉంటే యశోధరకు ఒక మహాకరుణ తనను సమీపిస్తున్నట్లుగా, నిజం చెప్పాలంటే ఒక దేవత స్వయంగా ప్రత్యక్షమైనట్టుగా అనిపించింది. ప్రజాపతి మాత గంభీరంగా ప్రశాంతంగా నిలబడింది. యశోధర ఆమె కళ్ళలోకి చూసింది. అవి ఎంతో నిండుగా తన బాధను ప్రతిబింబిస్తున్నాయి. అప్పుడు యశోధర ఒక గొప్ప విషయం గ్రహించింది. ప్రజాపతి కళ్ళల్లో అగాధాన్ని మించి ఎంతో శక్తివంతమైన స్వచ్ఛమైన కారుణ్యం ఉట్టిపడుతుంది. వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. యశోధర లేచి నిలబడింది. ప్రజాపతి ఆమెను ఆత్మీయంగా ఆలింగనం చేసుకొని జరిగిన సంగతంతా తనకు చెప్పమని యశోధరను అడిగారు. ఆమె చెప్పసాగింది. ఇక్కడ ఆమె శోక సముద్రంలో మునిగిపోయినప్పుడు సేవకుల ద్వారా ప్రజాపతి మాత
అక్కడికి చేరుకుందనమాట. ఆమెను చూడగానే యశోద ప్రజాపతి మాత తట్టుకోలేకపోయింది. వాళ్ళ అత్తయ్య ఆమెను చూడగానే తట్టుకోలేకపోయింది. ఈ దుఃఖం ఇలాగే ఉంటే ఏ అంత మంచిది కాదు. ఎలాగైనా ఈ దుఃఖంలో నుంచి యశోధరను బయటికి తీసుకురావాలని చెప్పేసి, ఆమెను ఒక చైతన్యం వైపుకు తీసుకురావాలని చెప్పేసి, ఆమెని ఆర్తిగా దగ్గరికి తీసుకొని ఇంతకి ఏం జరిగిందమ్మా అని ఆమె అడుగుతుందనమాట. అక్కడ ఆమె దుఃఖంలో మునిగిపోయింది. అంతే కదా! మనకు కూడా దుఃఖం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఎవరైనా మనం చేరదీసి మనకొక సలహా ఇస్తే ఎంత తృప్తిగా ఉంటుంది. ఇక్కడ యశోధర మాతకు గూడా ఆ యొక్క ఫీలింగ్ అనిపించిందనమాట. ప్రజాపతి మాతను చూడగానే తన తల్లిని చూసినట్టు తనకేదో సమాధానం దొరుకుతుంది అన్న ఒక స్థితిలోకి ఎళ్ళిపోయిందనమాట. అయితే అతను నిజంగానే వెళ్ళిపోయారంటావా అని ప్రజాపతిని అడిగారు. అవును. నేను ఖచ్చితంగా చెప్తున్నాను కదా! తన ఆహ్, తన శోకం పసిబిడ్డ యొక్క బాధ్యత అనేవి ప్రజాపతిని 30 సంవత్సరాల కిందట జరిగిన గత స్మృతుల్లోనికి తీసుకెళ్ళి ఉండవచ్చు అని ఆ తర్వాత యశోధర భావించారు. ప్రజాపతి మాతే ప్రజాపతి యొక్క ప్రియమైన సోదరి మహామాయాదేవి సిద్ధార్థునికి జన్మనిచ్చి తనువు చాలించింది. ప్రజాపతి మాత ఆ శిశువును తన చేతుల్లోనికి తీసుకొని సొంత బిడ్డలాగా పెంచి పెద్ద చేసింది. మృత్యు శోకాన్ని తలుచుకొని నిరాశను పసిపిల్లవాడిని పెంచడంలో జీవించడం పట్ల అవ ఆశావాహ దృక్పథాన్ని ఏకకాలంలో గుర్తుకు చేసుకుంది. యశోధరను ఈ ఘోర విపత్కర పరిస్థితుల్లో చూడటం ఆ చేదు జ్ఞాపకాన్ని ముప్పిరిగొన్నాయి. వీటన్నింటిని మించి తాను స్వయంగా పెంచిన బిడ్డ సిద్ధార్థుణ్ణి కోల్పోవడం అనేది హృదయాన్ని కాల్చివేసింది. ఇక్కడ ఆమెను ఆలింగనం చేసుకొని అంటే ప్రజాపతి మాతను హత్తుకొని మీ అబ్బాయి నిజంగానే వెళ్ళిపోయారంటావా అత్తయ్య అని చాలా దుఃఖంతో ఆమె ఏడుస్తూ ఆర్తిగా అడిగిందనమాట. అది ఖచ్చితంగా జరిగి ఉంటది అని ఆహ్, ప్రజాపతి మాత గూడా చెప్పింటదనమాట. అప్పుడు మళ్ళీ యశోధర అనుకుంటుంది. ఓకే. నేను ఇప్పుడు ఏదైతే దుఃఖాన్ని అనుభవిస్తున్నానో ప్రజాపతి మాత గూడా అదే దుఃఖాన్ని అనుభవించింది. అంటే గతంలో వాళ్ళ చెల్లెలు మాయాదేవి సిద్ధార్థునికి జన్మనిచ్చేసి చనిపోతుంది. అప్పుడు ఈ ప్రజాపతి మాతనే బుద్ధుడిని పెంచి పెద్ద చేసి విద్యా బుద్ధులు అన్నీ నేర్పించడంలో ఉంది. అంటే అక్కడ వాళ్ళ చెల్లి చనిపోయింది, మాయాదేవి చనిపోయింది అని ఆలోచించకుండా చనిపోయిన దాన్ని వదిలిపెట్టేసి తన ఏదైతే బాధ్యతను నిర్వహించాలో ఆ బాధ్యతను చేపట్టి సిద్ధార్థుడిని పెంచడంలో ఆమె శక్తినంతా, ఆమె ఆలోచనలను అక్కడ పెట్టి, ఆమె పెంచి పెద్ద చేసింది. ఇప్పుడు అదే పరిస్థితి మరి యశోధరకు కూడా వచ్చిందనమాట. యశోధర మాతకు కూడా వచ్చింది. ఈమెను కూడా ఈ దుఃఖంలో నుంచి బయట పడేయాలని ప్రజాపతి మాత చాలా గట్టిగా అనుకుందనమాట. అయితే యశోధర చేతుల్లోనికి తీసుకొని హత్తుకున్నప్పుడు తన శరీరమంతా ఏమాత్రం అదుపు చేయలేనట్లుగా కనిపించడం గమనించింది. ఇంతవరకు తన హృదయపూర్వకమైన వేటిని ఎన్నడూ కోల్పోని రాకుమారి, ముఖ్యంగా ప్రేమ కోసం ఏనాడు శోకించని యశోధరను చూసి ప్రజాపతి మాత ముఖ్యంగా ప్రేమ కోసం ఏనాడు శోకించని యశోధరను చూసి ప్రజాపతి మాత తెలుసుకున్నదేమిటి అంటే, ప్రస్తుతం తాను బంగారు తల్లిని ఆదరించి తనపై తనకు పూర్తిగా భరోసానివ్వాలి. ఆ క్షణంలోనే యశోధర తనను ఆలింగనం చేసుకున్న ఈ బంగారు తల్లి యొక్క దుఃఖాన్ని బలంగాను, స్పష్టంగాను అనుభూతి చెందింది. ఆ తరువాత యశోధర నిన్న పుట్టిన పసిబిడ్డ యొక్క పరిస్థితి ఏమిటంటే ప్రజాపతి మాత ఆలోచించారు. అది తరతరాలుగా ప్రతిధ్వనిస్తుంది. సాగిపోతుందని ఆమె గ్రహించారు. ఈ గాథ ఒక తల్లి నుండి మరొక తల్లికి, ఒక బిడ్డ నుంచి మరొక బిడ్డకు, గతం నుంచి భవిష్యత్తుకి తరతరాలుగా వ్యాపిస్తూ పోతుంది అని. ఇక్కడ యశోధర మాతను దుఃఖంలో నుంచి ఏ విధంగా బయటికి తీసుకురావాలని ప్రజాపతి మాత ఆమెను హత్తుకుంది. ఆమెను హత్తుకున్నప్పుడు ఆమె శరీరం పూర్తిగా దుఃఖ సముద్రంలో మునిగిపోయింది అనేది ఆమెకు అర్థమైపోతుంది. అంటే ఆమె లోపల నుంచి యశోధర మాత ఎంతగా బాధపడుతుంది, ఎంత ఆర్తితో ఉంది. తన జీవితం పట్ల చాలా భయస్థురాలై ఉండిపోయిందని చెప్పి, దానిలో నుంచి ఆమెని బయటికి తీసుకురావాలని
ప్రజాపతి మాత స్పష్టంగా ఒక నిర్ణయాన్ని తీసుకుంది. తాను ఏదైతే పరిస్థితిలో నుంచి బయటపడిందో యశోధర మాతను అది మోటివేట్ చేసి బయటికి తీసుకురావడం వల్ల ఇది చేయడం వల్ల ఒక తల్లి నుంచి ఇంకో తల్లి నేర్చుకుంటుంది. ఒక బిడ్డ నుంచి ఇంకో బిడ్డ నేర్చుకుంటుంది. ఇది భవిష్యత్తు తరాల వాళ్ళందరికీ కూడా ఈ జ్ఞానం అనేది ఉపయోగపడుతుందని ప్రజాపతి మాత ఒక నిర్ణయాన్ని తీసుకుంటుందనమాట. చలువరాతి లాంటి బలమైన స్పష్టమైన క్షణం ఆవిష్కరించబడింది. గతం గతః వర్తమానమే బహుమానం. ఈ ప్రస్తుత మధుర క్షణం ఎంతో గొప్పది అని చెప్పింది. ఇక్కడ ప్రజాపతి మాత ఒక నిర్ణయం తీసుకుంది. ఏ నిర్ణయం అంటే గతం గతః ఇడిచిపెట్టేసేయి. అన్ని క్షణాలు ఇప్పుడు మనకొచ్చిన కష్టం ఉంది. ఆ కష్టాన్ని వదిలిపెట్టేసి, గతాన్ని పెట్టేసి వర్తమానం మనం ఏం చేయాలి? ఏం ఆలోచించాలి? అదే దాన్ని తీర్చిదిద్దడమే ఒక బహుమానంగా భావించమని చెప్పి, ఆ మధుర క్షణమే ఎంతో గొప్పది అని చెప్పి ఆమెకి మోటివేట్ చేస్తుందన్నమాట. ప్రజాపతి మాత యశోధరకి చెప్తుంది. గతాన్ని వదిలిపెట్టేసేయి. వర్తమానంలో జీవించు. వర్తమానంలో ఇంకా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అది నేర్చుకో అని తనకు చెప్తుందన్నమాట. ఇలా రామ్మ యశోధర అంటూ లాలనగా తన కళ్ళల్లోకి చూడు అంటూ ఉంటే ఇద్దరి కళ్ళు కలుసుకొని ఒక్క క్షణం చూపులు నిలిచిపోయాయి. యశోధర కళ్ళు మూసుకుంది. ప్రజాపతి అందరినీ బయటికి పంపించేశారు. ఆ స్త్రీమూర్తులిద్దరూ శిశువు దగ్గరికి చేరుకొని అంతా కలిసి అదే మంచంపై పడుకున్నారు. కాసేపటికి యశోధర మళ్ళీ కుమిలిపోవడం మొదలుపెట్టింది. వెక్కిళ్ళు పడుతూ ఏడుస్తూ ఉంది. ఇంకా తర్వాత ఆమెని దగ్గరికి తీసుకొని యశోధర మాత తనని ఓదారుస్తూ ఆ పసిబిడ్డ ఉన్న మంచంపైకి తీసుకెళ్లి అక్కడ వాళ్ళు ఏడుస్తూ అలాగే నిద్రపోయారన్నమాట. మనం ఎంతసేపు అలా పడుకొని పోయామో నాకు తెలియదు అంటుంది యశోధర. ప్రజాపతి మాత దేహం సుకుమారంగా ఉంది. ఆమె ఇంకా కళ్ళు మూసుకునే ప్రశాంతంగా పడుకొని ఉంది. నా వెక్కిళ్ళు ఆగాక నేను ప్రజాపతి మాత గుండెలపై నుంచి నా తలను తీసి లేచి కూర్చున్నాను. యశోధర ఆమె చుట్టూ కూర్చొని ఉన్న మమ్మల్నే చూస్తూ చెప్పసాగింది. అయితే నా వెక్కిళ్ళు ఆగిపోయి ఆవిడ నుంచి పక్కకు జరిగి లేచి కూర్చొని మళ్ళీ ఆమె కళ్ళల్లో చూస్తున్నాను. ఆమె దృష్టి సునిశ్చితంగా స్థిరంగానూ ఉంది. తన చేతులు ఇంకా నన్ను చుట్టేసుకునే ఉన్నాయి. ఆ తరువాత జాగ్రత్తగా ఆమె నాతో ఈ శక్తివంతమైన మాటలు పలికింది. అతను దుఃఖానికి మూలం కనుక్కోవడానికి మనల్ని విడిచి తనదైన మార్గంలోకి వెళ్ళిపోయాడు. నువ్వు దాన్ని ఇక్కడే ఉండి సాధించాలి. ఇప్పుడు మేమంతా నీకు తోడుగా ఉంటాం. ఈ క్షణంలో దీన్ని నమ్మటం అసాధ్యంగానే అనిపిస్తుంది. కానీ నువ్వు వినాలి. నేను ఒక మార్గం కనుక్కున్నాను. వాళ్ళు ఒక మార్గం కనుక్కున్నారు. మరి నీవు నీ మార్గాన్ని కనుక్కోవాలి. సిద్ధార్థునకు నా అవసరం ఎలా ఉందో అలాగే ఇప్పుడు నీ బిడ్డకు నీ అవసరం ఉంది. నీ కోసం ఒక మార్గం తెరుచుకుంది. నువ్వు మాతో కలిసి ఆ మార్గంలో ప్రయాణించు అని చెప్తుంది. ఇంకా యశోధర మాత ఏం చెప్తుంది? వాళ్ళందరూ కూడా పడుకొని లేచిన తర్వాత ఆమె చేతులు పట్టుకొని తనకు ఒక ధైర్యాన్ని నింపింది. ఏమని చెప్పింది? సిద్ధార్థుడు దుఃఖానికి కారణం ఏంటో తెలుసుకోవడానికి సంసారాన్ని వదిలి బయటికి వెళ్ళాడు. ఆయన మార్గంలో ఆయన వెళ్ళాడు. మరి ఇప్పుడు నువ్వు కూడా ఒక మార్గాన్ని కనుక్కోవాలి. నా మార్గం నేను కనుక్కున్నాను. నేను సాధించాను. నీ మార్గం నువ్వు కనుక్కోవాలి అని ఇక్కడ చెప్పింది. అంటే ఇప్పుడు నీకు అస్సలైంది ఏంటి అంటే నీ బిడ్డను నువ్వు ఏ విధంగా పెంచాలి అనేదే ఇక్కడ ముఖ్యమైంది అని చెప్తుందన్నమాట. అంటే ఇక్కడ ఎవరి మార్గాలలో వాళ్ళు సాధన చేస్తూ ఉన్నారు. ఆ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఫేస్ చేసుకుంటూ ముందలకెళ్తూ ఉన్నారు. ఇక్కడ ఎవరి మార్గాన్ని వాళ్ళు అనుసరిస్తూ దాన్ని ఒక ఆచరణలో పెడుతూ ముందుకు సాగారు. అట్లా అదే విధంగా నువ్వు కూడా నీ మార్గాన్ని కనుక్కోవాలి. నీ మార్గం ఏంటి అంటే ఇప్పుడు నీ ముందు నీ బిడ్డ ఉన్నాడు. ఆ బిడ్డను నువ్వు సరియైన మార్గంలో పెంచడమే నీ జీవిత ప్రయాణం. నీ మార్గంలో ఒక ముఖ్యమైన ఘట్టం ఇప్పుడు. దానిపై నీ దృష్టిని కేంద్రీకరించు. అందరికీ కష్టాలుంటాయి, నష్టాలుంటాయి, అన్నీ ఉంటాయి. ఆ కష్టం వచ్చినప్పుడు నువ్వు ఏం చేయాలో, ఆ క్షణం ఏం చేయాలో దానిని చేయడమే నీ కర్తవ్యం అన్నట్టుగా అక్కడ ఆమె ప్రజాపతి మాత తనకు చెప్తుందన్నమాట. ఇది ఎప్పటికీ
ఉండిపోయే వారి కోసం, ఒకరితో ఒకరు ప్రేమను పంపించుకునే వారి కోసం ఏర్పరిచిన మార్గం. అంటే ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు సజ్జన సాంగత్యంలో అందరూ ఉన్నారు. అంటే వాళ్ళ సేవకురాళ్ళు, ప్రజాపతి మాత ఒకరి కష్టాలను ఒకరు చెప్పుకుంటూ, ఒకరి కష్ట సుఖాలను ఒకరు పంచుకుంటూ, దానికి ఏ విధంగా దుఃఖపడకుండా ఏ విధంగా ఉండాలి అని ఒకరికొకరు చర్చించుకుంటూ ఒక మార్గాన్ని కనుక్కున్నారు గదా! ఆ మార్గంలో ఉన్నాం కదా! నీకు మేము హెల్ప్‌గా ఉంటాము. మేము సహాయం చేస్తాము. నువ్వు కూడా అదే మార్గంలో ఉండు అని ఇక్కడ ప్రజాపతి మాత ఆమెకు ఎంతో ప్రేమగా చెప్పిందనమాట. ఇంకా అక్కడ ఒకరి పైన ఒకరు ప్రేమతో, కరుణతో కలిసిమెలిసి కష్ట సుఖాలను చెప్పుకుంటూ, దానికొక మార్గాన్ని ఏర్పరుచుకుంటూ, సజ్జన సాంగత్యం చేసుకుంటూ ఒక స్థితిలో, ఒక ఆత్మ జ్ఞానంలో ఉన్నారనమాట వాళ్ళంతా కూడా. "నువ్వు గూడా అదే స్థితిలో ఉండమ్మా" అని చెప్పి చెప్పింది. అది ఫస్ట్ ఏ విధంగా ఉంటుంది? అది రుచి చూడడం, ఆ స్థితిలో ఉండడం కొంచెం కష్టంగానే అనిపించినా, పోను పోను నీకా మార్గం అలవాటయిపోతుంది అని ఆమె ప్రజాపతి మాత చెప్తుందనమాట. ప్రజాపతి మాత ఎంతో అనునయ పూర్వకంగా ఓదార్చిన తర్వాత నాలో సిద్ధార్థ స్వరం వినపడింది. ప్రతి వ్యక్తి కూడా తాను ప్రేమించే వారి ఆరోగ్యాన్ని, వృద్ధాప్యాన్ని, మరణాన్ని, వారి లోటును తప్పకుండా అనుభవించాల్సి వస్తుంది అని చెప్పడం నేను స్వయంగా అంతరం నుంచి గ్రహించాను. ఈ ఈ ఆయన ఉనికి అనుభూతి చెందాను. ఆయన ద్వారా ఈ పరమ సత్యాన్ని గ్రహించాను అని చెప్పింది. అప్పుడే ప్రజాపతి మాత నా సేవకురాలైన రోహిణితో యువరాణిని అనుక్షణం కనిపెట్టుకొని ఉండమని ఆ అమ్మాయికి చెప్పి హ్మ్. ఆదేశించారు. ఇక్కడ ఆ ప్రజాపతి మాత హత్తుకొని ప్రేమపూర్వకంగా ఆమెను ఓదార్చినప్పుడు ఆమెకు ఒక అంతరంలో ఒక స్వరం వినబడిందంట. అది ఏంటి సిద్ధార్థుడు తినకు చెప్పినట్టుగా ఒక స్వరం వినబడ్డది. ఎవ్వరికైనా ప్రేమించే వారి పట్ల, అనారోగ్యం పట్ల, వృద్ధాప్యం పట్ల, మరణం పట్ల కొన్ని అనుభవించాల్సి ఉంటుంది. అంటే ఏదైనా గూడా అనుభవపూర్వకంగా ఒక సత్యాన్ని తెలుసుకుంటాం. అనుభవపూర్వకంగానే ఒక జ్ఞానాన్ని తెలుసుకుంటాం. ఇక్కడ సిద్ధార్థుడిని ఎంత ప్రేమతో వాళ్ళిద్దరు ఉండేవాళ్ళో, ఆ ప్రేమ పట్ల సిద్ధార్థుడిని దూరం కావడం వల్ల ఆమె తట్టుకోలేకపోయింది. కాబట్టి ఇక్కడ ఆయన అంతరంలో నుంచి ఒక మెసేజ్ ఇచ్చారనమాట. ఈమె అంతరంగంగా బుద్ధునితో ఆయన చైతన్యంతో కనెక్ట్ అయ్యి ఉంది. అక్కడి నుంచి ఆమెకొక అంతరంగా ఒక స్వరం వినబడింది. ఏంటి? ప్రేమించే వారి పట్ల అనారోగ్యము, వృద్ధాప్యము, మరణం పట్ల అనుభవపూర్వకమైన జ్ఞానం వచ్చినప్పుడే అసలైన సత్యం తెలుస్తుంది. అసలైన జ్ఞానం తెలుస్తుంది. అది ఎవ్వరికైనా తప్పదు అని ఒక స్వరం వినిపించగానే ఆమె అది చాలా అనుభూతిగా అంటే కాస్త ఓదార్పు తన మనస్సు, హృదయం అనేది ఓదార్పు చెందిందనమాట. అక్కడ ప్రజాపతి మాత తనను ఓదారుస్తుంది. ఇక్కడ తన అంతరంలో నుంచి సిద్ధార్థుడు ఆహ్, ఆ ఓదార్పు మాటలు ఆమెకు వినబడ్డాయన్నమాట. అక్కడితో ఆమె కాస్త కాస్త ఆ బరువును దించుకుందనమాట. ఇంకా అక్కడ ప్రజాపతి మాత సేవకులకు ఆమెను అప్పజెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ విముక్తి. యశోధర మాట్లాడడం ఆపగానే నేను ఆమె ముఖంలోకి చూశాను. ఒక్క క్షణం ఆమె చూపులు నా చూపుల్లో చిక్కుకున్నాయి. నాతో సహా ఈ హరితవనంలో ఉన్న బౌద్ధ భిక్షుణీలను ఆలకించే సమూహం అందరిలో కూడా ఎన్నో సంవత్సరాల క్రితం యశోధర అనుభవించిన వేదనలను మరోసారి మాతో కలిసి పొందిందామె అన్న సహానుభూతి కలిగింది. ప్రజాపతి మాత యొక్క దయా ద్రష్టమైన ఉనికి ఆమె మాటలను దివ్య తరంగాలలో మాలోనికి చేరుకున్నాయి. ఇక్కడ యశోధరామాతకు ప్రజాపతి మాత ఏ విధంగా అయితే ఒక కరుణను చూపిస్తూ, ఓదారుస్తూ, ఒక జ్ఞానాన్ని అందించి, ఒక సత్యాన్వేషణలో జ్ఞానాన్ని ఇప్పుడు నీ ముందు ప్రస్తుతం ఏదైతే ఉందో దాన్ని ఆచరిస్తూ వెళ్ళమని చెప్పి ప్రజాపతి మాత యశోధరని ఏ విధంగా ఓదార్చిందో అదంతా కూడా యశోధర మాత చెప్పుకుంటూ వస్తుంది కదా! అక్కడ మళ్ళీ ఒకసారి యశోధర మాత పైన వాళ్ళందరికీ కూడా సా సా సానుభూతి కలిగిందనమాట. అరే! యశోధర మాత ఇంతలాగా కష్టపడిందా? ఇంత దుఃఖ సముద్రంలో మునిగిపోయిందా? అంత శోకంలో ఉన్నప్పుడు ఆమె ఏదైతే నేర్చుకుందో దాన్ని కూడా మనం అవగతం చేసుకోవాలి అన్న ఒక నాలెడ్జ్ అక్కడ బౌద్ధ భిక్షుణీలందరికీ కూడా
అర్థమైందనమాట. నేను దుఃఖంలో ఉన్నప్పుడు నా దగ్గర వస్తున్న ప్రజాపతి మాతలో దుఃఖం, కరుణ 2 ఏ విధంగా ఉత్పన్నమయ్యాయో మొట్టమొదటి చూపులోనే గ్రహించాను. మరిక్కడ సిద్ధార్థుడు వెళ్ళడం అనేది ప్రజాపతి మాతకు కూడా బాధనే కదా! తను పెంచిన తల్లి, పెంచిన ప్రేమ, తన కొడుకు పట్ల ప్రేమ అదంతా ఉంటుంది. ఆమెకు గూడా దుఃఖం కలుగుతుంది. కానీ అక్కడ దుఃఖము మరి యశోధర పైన కరుణ. ఈ 2 కలగడము గూడా యశోధర గమనించిందనమాట. సి శిష్యుడు సిద్ధంగా ఉన్నప్పుడే గురువు ప్రత్యక్షమవుతాడు. దుఃఖ సాగరంలో మునిగిపోయినప్పుడే కరుణ, అంతర్దృష్టి, అనుభూతి చెందుతాం. జీవితమంతా జీవితమంతా నేర్చుకున్న జ్ఞానం ఆ ప్రత్యేకమైన క్షణంలో మన వెంటుండి నిలుస్తుంది. అలా సరియైన సృజనాత్మకమైన ప్రతిస్పందన వెల్లివిరుస్తుంది. కొన్నిసార్లు అది మనం ఎప్పుడూ ఎ ఎరుగనిది కూడా అయి ఉంటుంది. ఆ క్షణంలో అత్యంత ఆవశ్యకమైన సరియైన చర్యను చేయటానికి తగినంత ప్రేమ, కరుణపూరిత శక్తులు పెల్లుబిక్కుతాయి. ఇది వరకు ఎన్నడూ లేని విధంగా అది సరియైన బాంధవ్యాల ద్వారా మనల్ని ముంచెత్తుతుంది. ఇక్కడ శిష్యుడు సిద్ధంగా ఉన్నప్పుడే గురువు ప్రత్యక్షమవుతాడు. అంతే కదా! మనం సరియైన జ్ఞానం నేర్చుకోవాలన్నప్పుడు మనకి యూనివర్స్ ఖచ్చితంగా ఒక గురువునిస్తాడు. ఇప్పుడు మనం దుఃఖంలో ఉన్నాము. మన అంతర్చైతన్యం ఒక శక్తివంతంగా ఉంది. అంటే మనం గత జన్మలో మనకు సాధన ఉంటుంది. మనకంటూ ఒక సత్యాన్వేషణలో ఉంటాము. మనం నేర్చుకోవాలి, ఇంకా జ్ఞానం నేర్చుకోవాలి, మూలాన్ని తెలుసుకోవాలి అన్నప్పుడు యూనివర్స్ మనకొక అవకాశాన్నిచ్చి గురువుని ప్రత్యక్షం చేస్తుంది. ఇప్పుడు మనము మెడిటేషన్‌లోకి వచ్చాము అంటే దుఃఖంలో ఉన్నందుకే ఏదో ఒక కారణం వల్లనే మెడిటేషన్‌లోనికొచ్చాం. అది ఎవరందించారు? యూనివర్స్ ద్వారా మనకు ఎవరో ద్వారానో యూనివర్స్ మనకు అందించిందనమాట. ఇప్పుడు ఆ జ్ఞానాన్ని నేర్చుకుంటూ మన సమస్యలలో నుంచి బయటపడుతున్నామా లేదా? ఇక్కడ కూడా మన కష్టం ఉన్నప్పుడే మనకు జ్ఞానం దొరుకుతుంది. అను అనుభవపూర్వకమైన కష్టాన్ని మనం పొందినప్పుడే అనుభవపూర్వకమైన జ్ఞానం పెరుగుతుంది. ఆ క్షణంలోనే మనము జీవిత సత్యాన్ని, పరమాత్మాన్ని తెలుసుకుంటాం. అంతవరకు ఒక అజ్ఞానపు స్థితిలో ఉంటాం. అంటే ఏ కష్టం లేనప్పుడు నాకేంటి అన్నట్టుగా ఈ ఏం జేయాలో తెలియదు, ఏది తెలియదు చేసుకుంటూ ఎళ్ళిపోతాం. హ్యాపీగా ఉన్నామా కదా! అంతవరకే ఆలోచిస్తాం. కానీ ఒక కష్టం వచ్చినప్పుడు అప్పుడు తెలుసుకుంటాం అసలైన జీవిత తత్వం ఏంటి? ఏంటి అనే అన్వేషణ అప్ అప్పుడు మనలోని మొదలవుతుందనమాట. ఆ క్షణంలో అప్పుడు మనము నేర్చుకోవాలి అనుకున్నామని, జ్ఞానాన్ని నేర్చుకోవాలి, మనని మనం మార్చుకోవాలి. అసలు ఏంటి ఈ భౌతిక జీవితం ఏంటి అని మూలాలలోకి వెళ్ళినప్పుడు మనం నేర్చుకోవాలనే ఒక సిద్ధంగా జ్ఞానాన్ని నేర్చుకోవాలని మనం సిద్ధంగా ఉన్నప్పుడు యూనివర్స్ మనకు ఒక గురువును ఖచ్చితంగా ప్రత్యక్షం చేస్తుందనమాట. అంటే ఒక దారిని, ఒక మార్గాన్ని చూపిస్తుంది. ఒక సరియైన వ్యక్తి ద్వారా మనకొక మార్గాన్ని చూపిస్తుంది. ఇప్పుడు మనం కూడా అదే మార్గంలోనే ఉన్నాం. అంటే మనకు కష్టం వచ్చినప్పుడే మెడిటేషన్‌లోకొచ్చాం. ఓకే. ఇది చేస్తే ఏదో బాగు జరుగుతుందంట. చేసి చూద్దాం అని అనుకునే గదా! ఇందుట్లోకొచ్చాం. మరి ఈ మార్గంలోకొచ్చినంక ఎన్ని విషయాలు నేర్చుకుంటున్నాం. ఏది చెయ్యొద్దు, ఏది చెయ్యాలి, ఏది పట్టుకోవాలి, ఏది వదిలేయాలి, మన ఆత్మని మనం ఎట్లా ఉద్ధరించుకోవాలి, అనునిత్యం ఎరుకతో ఎలా జీవించాలి, మోక్ష మార్గం వైపు ఎలా ప్రయాణించాలి. మరి ఇదంతా కూడా మనము ఒక కష్టంలో నుంచే వెలికి తీసాం. ఇక్కడ ప్రజాపతి మాత గూడా అదే చెప్తుందనమాట. అంటే ఒక కష్టం వచ్చినప్పుడే అసలైన జీవిత సత్యాన్ని తెలుసుకుంటామని చెప్తుందనమాట. మన చుట్టూ ఉన్న వాళ్ళందరితో కలిసి మన దుఃఖాన్ని ధీటుగా ఎదుర్కోవటానికి కావాల్సినంత శక్తి, అంతర్జ్ఞాన రూపంలో హ్మ్, మన నుంచి వెల్లువలా వస్తుంది. యశోధర మా వైపు చూసి చిరునవ్వు నవ్వుతూ సుపరిచితమైన మంత్రాన్ని వల్లవేస్తుంది. గుర్రాన్ని రథం అనుసరించినట్లే దుఃఖాన్ని కరుణ అనుసరిస్తుంది. దుఃఖాన్ని పొందిన వారిలో ఆశ, ఆశయం కూడా చిగురిస్తాయి. సత్య మార్గం దొరుకుతుంది అని చెప్తుంది. ఇక్కడ ఆ బౌద్ధ భిక్షుణీలందరికీ కూడా తన యథార్థ గాథను చెప్తూ ఉంది కదా! ఆ యథార్థ గాథను చెప్పుకుంటూ దుఃఖమొచ్చినప్పుడే మనము అసలైన సత్యాన్వేషంలోని కరుణతో కూడిన సత్యమైన మార్గంలోనికి వెళ్తాము అని చెప్తుంది. ఇక్కడ ఒక గుర్రం ద్వారా రథం ఏ విధంగా అయితే నడుస్తుందో, దుఃఖం వచ్చినప్పుడే
కరుణ ఇక్కడ ప్రజాపతి మాత యశోధరపై కరుణను చూపిచ్చి, తన అసలైన జీవిత మార్గం ఏంటి అని తనకు గుర్తు చేసి, ఆ సత్యాన్వేషణలో ఉండు అమ్మ అని చెప్పి ఏ విధంగా చెప్పిందో, ఇక్కడ యశోధర మాత గూడా అదే చెప్తుంది. దుఃఖం వచ్చినప్పుడే కరుణ అనుసరిస్తుంది. అంటే ఎవరి ద్వారానో ఒకరి ద్వారా మనకు ఆ ప్రేమపూర్వకమైన ఆహ్, సందేశం వస్తుంది. ఆ సందేశం ద్వారా మనము ముందుకెళ్తామనమాట. దుఃఖం పొందినప్పుడే మనం ఏం నేర్చుకోవాలి? ఏ ఆశయం మన ముందుంది? మనం ఏ విధంగా ఎదగాలి అని ఒక సత్య మార్గంలోనికి వెళ్ళిపోతాం. అంతే కదా! మనకిప్పుడు కష్టం వచ్చింది. ధ్యాన మార్గంలోకెళ్ళాం. సత్య మార్గంలోనే ఉంటున్నామా లేదా? అదే ఇక్కడ యశోధర మాత ఆ బౌద్ధ భిక్షుణీలందరికీ గూడా చెప్పిందనమాట. అన్నింటిని చవి చూసిన తర్వాత కూడా చిరునవ్వుతో ఉండే వారిని దుఃఖం మరో ద్వారమై ఆనందం వైపుకు చేరుస్తుంది. ఇది సనాతనమైన, నిత్య నూతనమైన నియమం. ఇక్కడ చూడండి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. అన్నింటిని చవి చూసిన తర్వాత కూడా చిరునవ్వుతో ఉండే వారిని దుఃఖం మరో ద్వారమైన ఆనందం వైపు చేరవేస్తుంది. అంటే బాధలను, కష్టాలను, నష్టాలను, ఆనందాన్ని, హ్యాపీని ప్రతి దాన్ని గూడా చవి చూసిన తర్వాత దుఃఖాన్ని అన్నీ అనుభవించుంటారు కొంతమంది. అన్నీ అనుభవించుకొని, తట్టుకొని నిలబడ్డ వాడికి దుఃఖం అనేదే ఉండదు. ఆనందం వైపుకే ఒక దివ్యత్వమైన ఆనందం వైపుకే వెళ్తాడు. ఇది ఒక ఆహ్, నూ నిత్య నూతనమైన నియమం. అది ఖచ్చితంగా అట్లాగనే ఉంటుంది. ఇప్పుడు చూడండి మనము మనకు కొన్ని కొన్ని సిట్యుయేషన్స్ ఒస్తాయి. వెంటనే మన మనం చే మనకన్నా మన కేపబిలిటీ కన్నా ఎక్కువ కష్టాలు వస్తూనే ఉంటాయి. మనం దాన్ని తట్టుకొని నిలబడి ముందుకు పోతున్నా కొద్దీ మనకేమైతది? అది అలవాటైపోతది. ఓకే. ఇన్ని కష్టాలొస్తున్నాయి. అవన్నీ దాటామా లేదా? ఇంకో కష్టం వచ్చినా కూడా మనం దాటగలము అన్న స్థితిలో ఉంటాం. దానికి ఆవేదన చెందము, దుఃఖం చెందము. అదే ఎప్పుడు సుఖాలలో ఉండి, ఎప్పుడు రాజభోగాలను అనుభవించే వాడికి ఒక్కసారి కష్టం వస్తే వాడేమైపోతాడు? ఆ బాధలను తట్టుకోలేడు. దుఃఖంలో మునిగిపోతాడు. ఇంకా కొన్ని కొన్ని టైమ్స్‌లలో ఆత్మహత్య చేసుకొని మరణంలోకి కూడా వెళ్ళిపోతూ ఉంటారు. కొన్ని కొన్ని కేసెస్‌లో. అట్లా మనం ఎప్పుడైతే కష్టం వచ్చింది అని భయపడకుండా, దుఃఖంలో మునిగిపోకుండా ముందుకెళ్తూ ఉంటామో, అప్పుడు ఎన్ని కష్టాలొచ్చినా మననది ఆనందం వైపుకే తీసుకెళ్తుంది. అంటే మన జ్ఞానం అనేది అక్కడ అనుభవపూర్వకంగా ఏర్పడి, దేనికి భయపడకుండా ఒక ఆలోచన స్థితితో, ఒక ఎరుక స్థితితో ఆలోచనలను చేస్తూ, ఆ సమస్యల్లో నుంచి బయటపడుతూ, హ్యాపీగా దాన్ని లీడ్ చేస్తూ ఉంటామనమాట. ఇది సనాతనమైన నియమం. ఆమె ప్రజాపతి మాత వైపు తిరిగి వెళ్ళిపోయి చెంపలను సుతారంగా నిమిరింది. ఆవిడ కళ్ళు తెరిచి చూసి సన్నని చిరునవ్వు నవ్వారు. అందులో కృతజ్ఞత తొణికిసలాడుతుంది. ఇప్పుడు యశోధరమ్మపై తిరిగి వచ్చి మాతో కాసేపు మౌనంగా గడిపింది. ఆ చీకటి ఆ చక్కని చీకట్లో వెదురు పొదల నిశ్శబ్దంలో గుడ్లగూబలు, నెమళ్ళు, జింకలు, పులులు స్వరాలు అప్పుడప్పుడు వినిపిస్తున్నాయి. ఆ ప్రశాంత స్థితిలో యశోధర స్వరం వినిపిస్తుంది. ఇంకామె అక్కడ ప్రజాపతి మాతతో కూర్చొని ఉంది గదా! ఆమె ఇంకా కొంచెం మనసు కుదుట పడిందనమాట. కుదుట పడి ప్రజాపతి మాత యొక్క చెంపలను నెమరివేస్తూ నెమ్మదిగా బయటికొచ్చి ఆ ఉద్యానవనంలో కూర్చుంది. అక్కడున్న సౌండ్‌లను అవన్నీ వినుకుంటూ ఆ ప్రశాంతమైన వాతావరణంలో ఆమె కూర్చొని అక్కడి నుంచి ఒక స్వరం వినబడిందనమాట. మనలోని దుఃఖంలో మమేకమై ఉండటాన్ని మనం అంగీకరించనంత వరకు మనతో మనం ఆనందంగా ఉండలేం. అలాంటప్పుడు దుఃఖంలో ఉన్న ఇతరులతోనూ మనం ఆర్తిగాను అవలంబనకు కూడా ఒకటిగా ఉండలేం. యశోధర నోటి నుండి వస్తున్న మృదువైన పదాలను ఆ హరిత వన సంగీత సమ్మేళనంలో బలమైన పాత్ర పోషించాయి. మనం దుఃఖం నుంచి ఎప్పటికీ విముక్తులము కాలేము అని. ఇక్కడ ఆమెకొకటి అర్థమైంది. అదంతా జరిగిన తర్వాత ప్రజాపతి మాత ఆమెను ఓదార్చి, ఇంకా అంతరంలో నుంచి సిద్ధార్థుని మాటలు విని, అవంతా విన్న తర్వాత ఆమెకంటూ ఒక ఆహ్, మనస్సు కుదుట పడిందనమాట. అప్పుడు ఆమెకేమర్థమైంది అంటే, మన దుఃఖాన్ని మనం అంగీకరించనంత వరకు మనం దుఃఖిస్తూనే ఉంటాము.
ఇంకా ఎదుటి వాళ్ళతోటి కూడా మనం కలిసి ఉండలేము అని ఇక్కడ చెప్తుందనమాట. అంతే కదా! ఇప్పుడు మన మూలాన్ని పట్టుకుంటేనే ఆ సమస్యలో నుంచి బయటికొస్తాం. ఆ మూలాన్ని పట్టుకోకుండా అయ్యో! నాకిలా జరిగింది, ఇలా జరిగింది అని దుఃఖపడుతూ ఉన్నప్పుడు మనం ఆ సమస్యలో నుంచి ఎలా బయటపడతాం? ఎందుకు జరిగింది? ఏ పరిస్థితి ఇలా జరిగింది? నేనెక్కడ తప్పు చేశాను? ఎక్కడ సరిదిద్దుకోవాలి? అని మనం దాన్ని సరిదిద్దుకున్నప్పుడే మళ్ళీ ఆ తప్పుని చేయకుండా ఉంటాం. అంతేగాని నాకీ కష్టమొచ్చింది అని దుఃఖించుకుంటా, రోదించుకుంటా ఉంటే ఆ సమస్య తీరుతుందా? తీరదు గదా! ఆ మూలాన్ని పట్టుకోవాలి. ఎక్కడ ఏం తప్పు చేశాను? ఏం చేశాను అని. ఇప్పుడు మనం గూడా ఈ కష్టమొచ్చింది, ఎందుకొచ్చింది? ఏం చేసినా పోతలేవు. నాకెందుకిన్ని కష్టాలొచ్చాయి అని అనుకుంటున్నాం. మనం ఇప్పుడు ధ్యానం చేస్తున్నాం. డ్రీమ్స్ చూసుకుంటాం. డ్రీమ్స్‌లోకెళ్ళి కష్టం ఎందుకొచ్చింది అని మనం నైట్ మాస్టర్స్‌ని క్వెషన్ చేసుకుంటున్నాం. చేసుకుంటున్నప్పుడు మనకక్కడ గతంలో ఏం చూసామో, ఎవరి పట్ల ఏం చేసామో మనకు కళల ద్వారా ఆ జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాం. అప్పుడు మనం ఏమవుతున్నాం? సెల్ఫ్ రియలైజేషన్ పొందుతున్నాం. ఓహో! నేనక్కడ ఇంతమందిని బాధపెట్టాను, ఇలా చేశాను కాబట్టే ప్రస్తుతం నేను దీన్ని ఈ విధంగా అనుభవిస్తున్నానా? నేను చేసింది నాకే వచ్చింది కదా! అన్న ఒక సెల్ఫ్ రియలైజేషన్‌లోకి వచ్చిన తర్వాత వాళ్ళ పట్ల క్షమాపణ చెప్పుకున్న తర్వాతనే మనం ఆ సమస్యలో నుంచి బయటపడుతున్నాం. ఇంకెప్పుడు మళ్ళీ ఏ జ్ఞానం నేర్చుకుంటున్నాం అక్కడ? ఈ నేనిలా జేసినందుకే ఇలా జరిగింది. నేను వాళ్ళని కష్టపెట్టినందుకు, వాళ్ళని ఇబ్బంది పెట్టినందుకే ప్రస్తుతం నేను బాధపడుతున్నాను. సో, నేనింకెప్పుడు ఇలాంటి తప్పును చేయొద్దని ఒక అనుభవపూర్వకమైన జ్ఞానాన్ని మనం తెలుసుకుంటున్నాం. సత్యాన్వేషణ మార్గంలో మనమున్నాం. మళ్ళీ మనకేదైనా కష్టమొచ్చినా గూడా మనం ఇప్పుడు ఏం జేస్తున్నాం? మూలాన్ని వెతుకుతున్నాం. ఎక్కడ తప్పు జరుగుతుంది అని ఆ మూలాన్ని వెతుకుతున్నాం. ఆ మూలాన్ని పట్టుకొని బయట పడుతున్నాం. అట్లా మన దుఃఖాన్ని మనం అంగీకరించినంత వరకు ఆ దుఃఖం మనను వెంటాడుతూనే ఉంటుంది. ఇప్పుడు భయముంది. సపోజ్ మనకు ఎవరికైనా భయముందనుకోండి. నాకే ఒక భయముంది. ఆ భయాన్ని నేను విడవనంత వరకు అది విడిచిపోదు. అనుక్షణం భయపెడుతూనే ఉంటది. ఆ మూల ఎందుకు భయపడుతున్నామనో అని ఒక మూల కారణం వెతుక్కున్నాంక, ఎందుకు నాకీ భయం అని ఒక ఎరుక స్థితితో మనని మనం అంతరంగంలో చెక్ చేసుకున్నప్పుడు, మనది మనకు తెలుస్తుంది. ఆ విధంగా మూలాన్ని వెతుక్కోవాలి. దాన్ని అంగీకరించాలి. అంగీకరించుకొని, దాన్ని ఏ విధంగా మార్చుకోవాలో ఆ విధంగా మార్చుకొని ముందుకు వెళ్ళాలి. అంతవరకు మనము దుఃఖంలో నుంచి విముక్తులం కాలేము అని ఇక్కడ యశోధరామాత చెప్తుందనమాట. ఇక్కడ తన గాథ చూడండి. తను దుఃఖంలో ఉండి ఏ విధంగా ప్రజాపతి మాత ఆమెను మోటివేషన్ చేసుకుంటూ బయటకు తెస్తుందో, అక్కడ మనం కూడా మన నిత్య జీవితంలో ఎక్కడ పడిపోతున్నామో ఎరక స్థితితో గమనిస్తూ బయటికి రావాలనే ఇక్కడ యశోధర మాత కూడా బౌద్ధ భిక్షుణులందరికీ కూడా ఇది చెప్తూ వస్తుందన్నమాట. ఓకే మాస్టర్స్. థాంక్ యూ.